సింధుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. పాకిస్తాన్ రూల్ చేసే 2 ఫ్యామిలీస్, ఒకటి షరీఫ్ ఫ్యామిలీ, 2 భుట్టో ఫ్యామిలీ. షరీఫ్ ఫ్యామిలీది పంజాబ్ అయితే భుట్టో ఫ్యామిలీది మీకు సింధ్. అందులో ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా. బట్ ఈ 2 ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీకి 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో అందువల్ల ఇవాళ పంజాబ్ సింధ్ వాటరు సఫిషియెంట్గా ఉన్నప్పుడే కొట్టుకుంటే, వాటర్ స్కేర్సిటీ మొదలైంది కనుక కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక వాటర్ ఇంకా సివియర్ స్కేర్సిటీ ఇంకెట్లా కొట్టుకుంటారు. సో అందువల్ల ఇంటర్స్టేట్ రైవలరీ పెరుగుతుంది. మూడవది ఐడల్ పవర్. ఈ ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ అంటే సింధు, జీలం, చినాబ్ కేవలం ఇరిగేషన్కు మాత్రమే కాదు, పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా కీలకం. పాకిస్తాన్లో డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అరౌండ్ 30% ఉంటుంది, 30%. సో అందువల్ల అందులో పవర్కు ఐడల్ పవర్ ఇస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్. మనందరికీ తెలిసి ఎక్కడైనా జల విద్యుత్తు అత్యంత చౌకైంది ప్లస్ అత్యంత ఈకో ఫ్రెండ్లీ. హైడల్ పవర్ మీకు ఆ హైడల్ పవర్ పొటెన్షియల్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ నదులపైన భారతదేశం కనుక చర్యలు మొదలు పెడితే దాంతో పాకిస్తాన్ పవర్ స్కేర్సిటీ ఎదుర్కోవచ్చు. సార్ ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లీటర్ వాటర్ 140 రూపాయలు అట అక్కడ. అదే ఇప్పుడు మీకు డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అది కూడా చెప్పేది. పాకిస్తాన్లో ఉన్న సిటీస్లో అత్యధిక నగరాలు ఈ నదుల ద్వారా వచ్చే కాలువల మీద ఆధారపడాల్సిందే. సో ఎందుకంటే పాకిస్తాన్లో భూగర్భ జలాలు భారీగా అడుగంటిపోతున్నాయి. అదే ప్రపంచం అంతటా జరుగుతున్నాయి, పాకిస్తాన్లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో మీకు ఏం జరగబోతుంది అంటే పవర్ ప్రొడక్షన్ ఇప్పటికే పాకిస్తాన్ సిటీస్ పవర్ స్కేర్సిటీ ఎదుర్కోబోతున్నాయి. లేదంటే వాళ్ళు ఇప్పుడు కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కోల్ ఇంపోర్ట్ చేసుకుందా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు పాకిస్తాన్కు. పాకిస్తాన్కు ఇప్పుడున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 10 బిలియన్, అంటే కేవలం 2 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. మన దేశానికి 10 నుంచి 12 నెలల దిగుమతులకు సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే పాకిస్తాన్కు ఇవాళ ఓన్లీ 2 months సరిపోయి ఉన్నాయి. IMF బెయిల్అవుట్ చేయకపోతే పాకిస్తాన్ బతకదు. IMF ఇప్పుడు 80 ఏళ్ళ చరిత్రలో 24సారి బెయిల్అవుట్ చేస్తుంది. 24సారి 24 ప్రపంచంలో బహుశా IMF ద్వారా బతికించబడింది. ఈ పాకిస్తాన్ మించింది ఇంకేది ఉండకపోవచ్చు 24 సార్లు. సో అందువల్ల పవర్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది, డ్రింకింగ్ వాటర్ దెబ్బతింటుంది, అగ్రికల్చర్ దెబ్బతింటుంది, ఇంటర్ స్టేట్ రైవలరీ దెబ్బతింటుంది, మీకు పాకిస్తాన్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. అందువల్ల డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఛాలెంజ్. ఆల్రెడీ పాక్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది, పాక్ పాలిటీ గందరగోళంగా ఉంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో కరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ వాటర్ను వెపన్గా చేసి కొట్టడం వల్ల పాకిస్తాన్ విల్ సీరియస్లీ ఫేస్ ద ప్రాబ్లం. సరే మిల్క్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ ఇవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడే ఈ సంక్షోభం మొదలైపోయింది అనుకోవచ్చా ఆర్థికంగా? అంటే బ్రెడ్ ఏమో 300 అట, అలాగే పాలేమో 110 రూపాయల నుంచి 130 రూపాయలు. అంటే మీకు సమస్య ఏంటంటే ఒకటి సమ్మర్, మీకు సమ్మర్ సీజన్లో వాటర్ స్కేర్సిటీ కాదు, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అన్నిటికీ ఛాలెంజ్. రెండవ మీకు ఇప్పుడు నేను ఇంతమంది చెప్పాను, కాటన్ ఏప్రిల్ 15th సోయింగ్ మొదలెట్టారు. రైస్ మే 15th పంజాబ్ ప్రావిన్స్లో ప్రభుత్వం ఆదేశించింది మే 15th నుంచి రైస్ సోయింగ్ సీజన్ మొదలు కావాలని. ఇప్పుడు వాటర్ లేకపోతే ఎక్కడ మొదలవుతుంది? దాంతో ఫుడ్ స్కేర్సిటీ, ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది, దాంతో అన్ని రకాల ధరలు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశం ఇప్పుడు ట్రేడ్ కూడా సస్పెండ్ చేసింది. సో ట్రేడ్ సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్కు ఉండే ఎక్స్పోర్ట్ రెవెన్యూ పడిపోతుంది. సో పాకిస్తాన్కు చెందిన ఎక్స్పోర్ట్ రెవెన్యూ పడిపోతే పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ మరింతగా ఇబ్బందుల్లో పడుతుంది. ఆల్రెడీ వెరీ బ్యాడ్ టైం. ఈ ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ ఎకానమీ తలకిందులవుతుంది, ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. మీకు పాకిస్తాన్ వరల్డ్ ట్రేడ్ 1 or 2% తగ్గబోతోంది. అంటే ప్రపంచమే క్రైసిస్లో ఉంది. ఇప్పుడు వరల్డ్లో రిసెషన్ వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సమయంలో మరి పాకిస్తాన్ ప్రైసెస్ ఎంత ఉంటుంది? పొన్ను మీద కారం చల్లడమా, నందును ఏదైనా మూలిగే నక్కపోయిన తాటికాయ పడడమా, నువ్వు ఏదైనా ఎన్ని సంవత్సరాలు పడవచ్చు ఇప్పుడు. సో దీనికి ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే ఇప్పటికే పాక్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించున్నాడు, మేమెవరన్నా మిత్ర దేశాల దగ్గరికి వెళ్తే బిచ్చ పాత్ర పట్టుకొని వచ్చిన బిచ్చగాల్లాగా మమ్మల్ని చూస్తున్నారు అని. ఇది పాక్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్, నాది కాదు మీది కాదు. మరి ఇప్పుడు ఇక బిచ్చగాళ్ళ కూడా చూడాలి, ఇంకెట్లా చూస్తారో చూడాలి ఇప్పుడు. అందువల్ల
ఇట్ హాస్ కమ్ ఎట్ అ వర్స్ట్ టైమ్ ఆల్సో. ఎందుకంటే ప్రపంచం అబ్సెస్డ్ విత్ ఇట్స్ ఓన్ ప్రాబ్లం. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్కు మంచి మిత్రదేశం చైనా. అమెరికా తర్వాత పాకిస్తాన్కు బలమైన నెక్సెస్ ఉన్న చైనా. కానీ మీరు గమనించండి, చైనా ఇండియాతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ కొరకు ఎదురు చూస్తుంది. సాధారణంగా చైనా ఇండియా మధ్యనేమో గొడవలు ఉన్నాయి. చైనా పాకిస్తాన్ నెక్సెస్, ఎందుకంటే ఇది జియో పాలిటిక్స్లో భాగం. ఎందుకంటే ఇండియాతో మన చైనా ఘర్షణ ఉండే వరకు చైనా పాకిస్తాన్ దగ్గరైంది. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రెసిడెంట్ జింపింగ్ భారత రాష్ట్రపతికి ఉత్తరం రాశారు ఈ మధ్య, మనం కలిసి ఫైట్ చేద్దాం ఈ టారిఫ్ల పైన, ఏషియన్ ఫ్యామిలీగా ఆసియా కుటుంబము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు చైనా భారత్ సరిహద్దులు ఉద్రిక్తతలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ చైనా వెళ్తున్నారు. సో ఇప్పుడు చైనా మరి సపోర్ట్ చేస్తా చూడాలి. సో పాకిస్తాన్కు మరి చైనా ఏమనంటే మాట సాయమే తప్ప చేత సాయం చేసే పరిస్థితుల్లో చైనా లేదు. ఎందుకంటే చైనీస్ ఎకానమీ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల దెబ్బతింటుంది. మీకు లాస్ట్ ఇయర్ 3.9% ఈ ఇయర్ 4.9% ఉందని చైనా అంచనా వేస్తే ఇప్పుడు 1 or 2% పడిపోతుందని గోల్డ్మన్ సాక్స్ అంచనా. అందువల్ల ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎవడి కష్టాల్లో వాడున్నాడు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆదుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎవడు ఆదుకోవాలి? చైనా బాధలు చైనాకు ఉన్నాయి. తాలిబాన్కి పాకిస్తాన్కే పడతలేదు. ఇప్పుడు ఈ దాడులు తాలిబాన్ ఖండించింది. విచిత్రం ఏంటంటే ఇది రీజనల్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీని దెబ్బతీస్తుంది అని తాలిబాన్ అనేది. తాలిబానే పెద్ద తీవ్రవాద సంస్థ. సో ఆఖరికి వాడు కూడా ఖండించాడు. సో ఇప్పుడు ఇరాన్ టెన్షన్, ఇరాన్కు ట్రంప్ ఎక్కడొచ్చి దాడి చేస్తాడో ఇరాన్ పైన అని. సో రష్యా ఫ్రెండ్షిప్ చేద్దామా అంటే రష్యాకు ఉక్రెయిన్ వార్ ఉంది. సో ఎవరి గోలలో వాడున్నాడు. అమెరికా సపోర్ట్ చేస్తుంటే అమెరికాకు ట్రంప్కు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పంచాయతీ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఈ సమయంలో ఈ పనికి పాకిస్తాన్ దిగజారింది. సో అందువల్ల ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ద పాకిస్తాన్ టు సర్వైవ్. సో ఎంతకాలం భారత్తో పెట్టుకోగలుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పాకిస్తాన్, భారతదేశం, వాడు అన్నాడు కదా అసీం మునీర్, ఈ రెండు వేరువేరు దేశాలు. నిజమే వేరువేరు దేశాలు. నేను చాలాసార్లు చెప్పాను. మనం ఒక సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, ఇందిరా నూయి, పరాగ్ అగర్వాల్, శాంతను నారాయణ్ ఇలాంటి కార్పొరేట్ దిగ్గజాలను క్రియేట్ చేశాం. పాకిస్తాన్లో ఎవరిని క్రియేట్ చేయడు? మీకు హఫీజ్ సయీద్, తహూర్ రానా, దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీ, మసూద్ అజర్, వీళ్ళనగా సృష్టించింది. దావూద్ ఇబ్రహీం. సో దే విల్ ఫేస్ ద ప్రైస్. భస్మాసులను సృష్టిస్తే ఇలాగే మారిపోతుంది కదా దేశం. సార్ 1960